ఒక్కరము ఎవరు అటు ఇటు తిరగొద్దు. మన తలపులు మన ఆలోచనలు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనములయ్యా. నాయన నువ్వు పాపులను నాయన పవిత్ర పరిచే దేవుడవయ్యా, నీకే స్తోత్రములయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మా మధ్యలోనికి రా ప్రభువా, మా మధ్యలోనికి రండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అందరూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరు అటు ఇటు చూడవద్దు, కళ్ళు తెరవద్దు ప్లీజ్. దయచేసి కళ్ళు ఎవరు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. కొన్ని నిమిషములు దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. యేసయ్యా నన్నులోకి రండి ప్రభువా, నన్ను దర్శించేసయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో యేసయ్యా. అయ్యా నీవు నా మహిమ ఘనతకు అరుడవు నాయన. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవయ్యా. నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు నిత్యమైన దేవుడవు నాయన, నువ్వు సజీవుడవు నా ప్రభువా. మా మధ్యలోనికి రండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని తృప్తిపరచండి యేసయ్యా, మమ్మల్ని తృప్తిపరిచేసయ్యా. నువ్వు నిత్యమైన దేవుడవయ్యా, నువ్వు నిత్యుడవగు తండ్రి ప్రభా. నా గురించి నా ప్రభా, మా గురించి నాయన 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి ఈ లోకానికి వచ్చి ప్రభా ఆయన నువ్వు శ్రమలు అనుభవించిన తండ్రి, సిలువలో వేలాడుతూ రక్తము కారుస్తూ అయ్యా తండ్రి వీరేమి చేయించినారు వీరగారు గనక వీరిని క్షమించండి అని చెప్పిన దేవుడు అయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనములు ప్రభా. మా మధ్యలోనికి రండి అయ్యా, మా మధ్యలోనికి రండి ప్రభా. అయ్యా ఈ రోజు నాయన మా హృదయంలోకి ఆహ్వానిస్తూ ప్రభా మేము నిజమైన క్రైస్తవ జరుపుకునేందుకు మాకు సహాయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి, నిన్నే కీర్తిస్తున్నాము తండ్రి. అమ్మ ఎవరు తలంపులు అటు ఇటు పెట్టుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం, నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం. నోరు తెరవండి ప్రతి ఒక్కరు, ఎవరు మౌనం కోరడానికి వీల్లేదు. ఆయన నిత్యమైన దేవుడు. నీ గురించి నా గురించి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ధనవంతుడు కూడా ఆయన దరిద్రంలోనికి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను ధనవంతులు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన స్తుతించాలి, మనం ఆయనను ఆరాధించాలి. ప్రతి ఒక్కరు నోరు ఎవ్వరు కూడా మూసుకొని ఉండడానికి వీల్లేదు. ఇది నిజంగా అది దండికరమైన సమయము. ఆయన మనల్ని ఆశీర్వదించే సమయము, ఆయన మనల్ని ఉండే సమయము, ఆయన మనల్ని దర్శించే సమయము. ఆయన చేతులతో మన పట్టుకొని నడిపిస్తాడు. యేసయ్యా నన్ను దర్శించు ప్రభువా, నన్ను దర్శించేసయ్యా అని మనం అడుగుదామా? యేసయ్యా నన్ను దర్శించయ్యా అని మనం అడుగుదామా? నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పిన దేవుడు. నువ్వు ఆయన ఆత్మను అడిగిన ఎందుకు ఇవ్వడు? పరిశుద్ధాత్మదేవా అమ్మాయి అని నువ్వు అడిగిన ఎడలా ఆయన ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఆయన ఆత్మను ఎవరు అడిగినా సరే వాగ్దానం చేస్తాడు, ఇస్తానని వాగ్దానం చేస్తాడు. మాట తప్పడానికి ఆయన నరుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చకపోవడానికి ఆయన అనరుడు కాదు. ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఆత్మతోని సత్యముతో ఆరాధిస్తాం. మహిమ ఘనతకు అరుదవు నీవే నా దైవము యేసయ్యా నీకు స్తోత్రమయ్యా.
ప్రతి ఒక్కరం అలాగే కళ్ళు మూసుకుందాం, ఎవరు కళ్ళు తెరవకూడదు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఆయన సన్నిధి నిజముగా బలముగా ఇక్కడ సంచరిస్తున్నది. అడగండి ఆత్మను, యేసయ్యా నా మధ్యలోనికి రా ప్రభువా, యేసయ్యా నన్ను దర్శించయ్యా, నా హృదయంలోకి రా ప్రభువా అని నువ్వు అడిగిన నీకు హృదయం ఆయన పక్షపాతి గలవాడు కాదు.